ఎందుకమ్మా చాలా మందికి దెయ్యాలు పడతాయి అంటారు, వాళ్ళ మీదకి వస్తాయి. వాళ్ళంతా యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఒకరి మీద బ్లాక్ మ్యాజిక్ చేశారనుకోండి, అతనికి ఆల్రెడీ ఆయుష్ ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ వల్ల అతని ఆయుష్ పోయిందనుకోండి, ఇంకా అతని ఆయుష్ తీరేంత వరకు తిరుగుతూనే ఉంటాడు ప్రేతాత్మయ్య. అది దేవుడు రాసి రాతే కదమ్మా, అది అలా చనిపోవాలి అని చెప్పి కదా. వాళ్ళు పూజలు చేయరు. ఇప్పుడేంటి ట్రెండ్, చాలామంది దేవుణ్ణి నమ్మరు. అవును, దేవుణ్ణి నమ్మరు, పూజ చేయరు. అప్పుడు వాళ్ళకి ఏంటి, ఆరా వీక్గా ఉంటుంది. వీక్గా ఉండే ఆరా దేవుణ్ణి నమ్మని వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ తొందరగా పనిచేస్తుంది. బ్లాక్ మ్యాజిక్లో షట్కర్మలు ఉంటాయి: వశీకరణం, మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం. దీంట్లో మారణ ప్రక్రియ అని ఒకటి ఉంటుందన్నమాట. చేసేస్తారు వాళ్ళు. అందుకే పూజలు చేసుకోండి, మెల్లో ఆంజనేయ స్వామి వేసుకోండి. మనకు అలవాటు హిందువులకి, చేతికి అమ్మవారి దారాలు కట్టుకోవడం, మొహాన్ని బొట్టు పెట్టుకోవడం. ఇప్పుడు అంతా పోయిందనుకోండి, అవి మొహాన్ని బొట్టు అందుకే పెడతారు. ఎక్కడైనా కుంకుమార్చనలు చేస్తే తీసి ఇంట్లో పెట్టుకొని, కనీసం పిల్లలకి బాగాలేనప్పుడు, మనకి హెడేక్గా ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు కనీసం బొట్టు పెట్టుకుంటే మన ఆరాలో పవర్ ఎంటర్ అవుతుంది. అవన్నీ మానేశారు కదా అందరూ. కాబట్టి ఈజీగా బ్లాక్ మ్యాజిక్లు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే లైఫ్లా కలిసి ఉండేవాళ్ళు, అవునా? జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడేంటి, విడిపోవడం, చిన్న చిన్న విషయాలు. కోర్టుకి వెళ్తే అన్ని డైవర్స్ కేసులే ఉంటున్నాయి. కోర్టు వరకు కూడా ఎక్కడ వెళ్తారమ్మా, ఇంట్లో కొట్టుకుని విడిపోతున్నారు, ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయి. కాబట్టి ఏంటంటే కొంచెం దైవ బలం కూడా ఉండాలి. లైఫ్ చాలా జాగ్రత్తగా పిల్లలతో, భర్తతో లీడ్ చేయాలి అని అనుకుంటే దైవ బలం ఉండాలి. అందుకే చిన్నప్పటి నుంచి మనకు ఇంట్లో ఆడపిల్లలకి పూజలు, మగపిల్లలకు కూడా పూజలు చేయడం, కనీసం తల్లి పూజ చేసేటప్పుడు స్తోత్రం చేయడం, ఇలాంటివన్నీ ఎందుకు అలవాటు చేశారంటే అది మన జీవితంలో ఒక భాగం చేసుకున్నప్పుడు సమాజం అంతా బాగానే ఉండింది. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ మొబైల్కి అతుక్కుపోతున్నారు కాబట్టి పూజ చేయడం అంటే మాకు టైం లేదు అంటారు చాలామందికి. నేను ఏదైనా రెమెడీస్ చెప్తే మాకు టైం ఉండదు అంటారు.